చూస్తున్నాం అవినీతి అక్రమాలకు అడ్డాగా నల్లమల్ల నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం మారింది. కాసులు జులిపిస్తే చాలు ఏ పని అయినా చిటికెలు అవుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో నకిలీ పాసు పుస్తకాల కలకలం అనంతరం తాజాగా అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా మరో అక్రమ పట్టా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రభుత్వాలు ధరణి లాంటి ఎన్ని పోర్టలు తెచ్చినా రాజకీయ పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారనడానికి ఈ అక్రమ పట్టా నిదర్శనం. ఇక బతికుండగానే చనిపోయినట్టు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అక్రమార్కులు భూముల్ని తమ పేరు మార్చుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో చోటు చేసుకుంది. కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన యద్మ పద్మబాల్ సాయిలమ్మకు చెందిన ఓ సర్వే నంబర్లోని 2.12 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిలో 1.08 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన జబ్బు అలివేలు పేరుతో ఆమె కుమారుడు జబ్బు పెద్దలు పట్టా మార్పిడి చేసుకున్నారు. బాల్ సాయిలమ్మ మృతి చెందిందని తప్పుడు ధృవపత్రాన్ని సృష్టించిన ఆయన భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇక ఈ భూమికి రైతు బంధు రాకపోవడంతో ఆమె కొడుకు యద్మ బుచ్చయ్య ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇక అదే గ్రామానికి చెందిన జబ్బు అలివేలు పేరున తమ భూమి నమోదు అయి ఉండటంతో విస్తుపోయాడు. తన తల్లి భూమిని ఎవరు కాజేశారు, ఎలా కాజేశారని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగగా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా తన తల్లి మరణించినట్లు గ్రామ కార్యదర్శి జనవరి 1, 2023 రోజున మరణ ధృవపత్రం ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఇక జబ్బు అలివేలు కుమారుడు జబ్బు పెద్దలు ఈ తతంగం అంతా నడిపి 3 నెలల క్రితం అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా పట్టా మార్పిడి జరిగినట్లు తేలింది. దీంతో అధికారులు చేతులు తడిపితే చాలు బ్రతికి ఉన్న వారికి సైతం మరణ ధృవపత్రాలు జారీ చేస్తారని నిరూపితమైంది. ఇక ఏజెన్సీ చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో భూములు కొనడానికి అమ్మడానికి లేదు. కేవలం అనువంశికంగా ఉన్న వారికి భూ మార్పిడి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారులు వారి ఇంటి పేర్లు వేరువేరు ఉన్నా మీకు ఎలాంటి అనువంశిక సంబంధం ఉందనే ప్రశ్న రాలేదంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపి నిరుపేదలకు న్యాయం చేసి తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన అధికారులు, పట్టా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.